సో ఇంతకుముందు క్లాస్లో మనము ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి టాపిక్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ట్, కళల యొక్క విధులు లేదా కళ యొక్క విధులు అనేటువంటి టాపిక్ గురించి చర్చిస్తూ ఉన్నాం అనమాట. సో అందులో క్రియాత్మక విధులు, కళకు క్రియాత్మక విధులు ఉన్నాయి అని, మరి ఎటువంటి విధులు కళ నిర్వహిస్తుంది అన్నప్పుడు అది సమాచారాన్ని ఇచ్చేటువంటి విధులు, తర్వాత సమాచారాన్ని ప్రసారం చేసేటువంటి విధులు, ఈ విధంగా మనము చెప్పుకోవడం జరిగిందనమాట. ఓకే, చూడండి, ఇన్ఫర్మేటివ్ అని, తర్వాత కమ్యూనికేటివ్ అని, లైవ్లీహుడ్ అండ్ ప్రొఫెషన్ అని, ఇట్లా మనం చూస్తూ ఉన్నాం రకరకాల విధుల గురించి. ఓకే, సో what are the functions of art? We have discussed in the earlier class, and in that class the art is function. Art is having several functions. So initially we have discussed about communicative functions of art, and later on initially we have discussed about informative functions of art, and later on we are discussing about the communicative functions of the art. ఓకే, సరే, మరి చూద్దాం ఆ విధులు ఏంటి, ఆ ఫంక్షన్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి చూద్దాం. సో ఐ వాంట్ టు షేర్ యువర్ స్క్రీన్. యూ కెన్ వాచ్ ద స్క్రీన్ అండ్ అండర్స్టాండ్ ద టాపిక్. ఓకే, so watch the screen, you will get an idea. So the functions of art. So a initial function is informative function. About this we have already discussed. So మొట్టమొదటి విధులు, క్రియాత్మక విధులు ఉన్నాయి కళకి. అందులో మొట్టమొదటి విధి వచ్చి ఇన్ఫర్మేటివ్, అంటే సమాచారము ఇవ్వటము, సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని ఇవ్వడము అనేటువంటి విధి కళ నిర్వహిస్తుంది అని. దీనికి ఉదాహరణగా మనం ఒక చిత్రకారుడు గీసిన చిత్రాల గురించి, లేకుంటే ఒక డ్యాన్స్ ప్రోగ్రాం గురించి, ఒక సంగీత కచేరీ గురించి మనం చెప్పుకున్నాము. సో చిత్రకారుడు చిత్రం ద్వారా దేశభక్తి సంబంధించినటువంటి దేశభక్త నాయకులు, జాతీయ నాయకులు, జాతీయ జెండా, తర్వాత బ్రిటిష్ వారు ఎట్లా మన భారతీయుల్ని స్వాతంత్ర పోరాట కాలంలో హింసించారు, ఇబ్బంది పెట్టారు. సో ఇట్లాంటి మనలో మనకు ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది, ఒక సమాచారము. వీరు మన జాతీయ నాయకులు, ఇది మన జాతీయ జెండా, బ్రిటిష్ వారు ఈ విధంగా భారతీయుల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇటువంటి సమాచారం అనేది మనకు లభిస్తుంది. తర్వాత ఆ సమాచారం ద్వారా మనలో ఒక జాతీయతా భావం అనేటువంటిది మేల్కొంటుంది. దేశం కోసం, స్వాతంత్రం కోసం మనం కూడా పోరాటం చేయాలి, త్యాగం చేయాలి అనేటువంటి భావాలు కూడా మనలో. ఆ విధంగా కళకు ఒక సామాజిక భావం ఉంటుంది. కళ ద్వారా మార్పు రావచ్చు అని చెప్పి కూడా మనం భావించవచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా తీసుకొని రావాలి అంటే కళల ద్వారా అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన కళా ప్రదర్శన వెనుక ఒక థీమ్ అనేటువంటిది, ఒక కాన్సెప్ట్ అనేటువంటిది ఉండాలి. దాని ద్వారా మనం ఒక సందేశాన్ని అందించగలిగితే ఆ సమాజం ఆ కళల ద్వారా మార్పు వైపుకి అడుగులు వేస్తుంది అనమాట. ఓకే, వెన్ దెర్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆర్ థీమ్ బిహైండ్ every art, okay, with that art exhibition, maybe painting or dance or drama program, with that art exhibition, the audience or viewers may think by seeing, by listening, and some change occurs in them, and ultimately that leads to social change. Okay, social change. So best example is the paintings of painters during the time of freedom struggle, who painted paintings of patriotic leaders, or our national flag, and also the atrocities of Britishers in India. Okay, all these paintings created an awareness in Indians in those times, and ultimately all the Indians later on, with that awareness, they participated in the freedom struggle and fought for the freedom
ultimately we got freedom. Okay, so this is one of the best example. So for bringing awareness in the viewers or people, so behind the every art there must be some theme and concept. Okay, so this is the informative function of the art. Next we will go to discuss about the communicative functions of art. సో ఇప్పుడు మనము రెండవ రకమైనటువంటి క్రియాత్మక విధులు కళకు ఏవైతే ఉన్నా వాటి గురించి చర్చిద్దాం. సో రెండవ రకమైన విధులు ఏంటంటే కమ్యూనికేటివ్ అంటే సమాచారాన్ని పంపిణీ చేయటము, మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఎదుటి వారికి అర్థమయ్యేటువంటి విధంగా ప్రసారం చేయడం లేదా పంపిణీ చేయడం అన్నమాట. ఓకే, సో ఇది కమ్యూనికేషన్ అని చెప్పి అంటారు. సో ఇన్ ఎర్లీ టైమ్స్ ద రిలీజియస్ థాట్స్ అండ్ ప్రాక్టీసెస్ వర్ కన్వేడ్ త్రూ ఏ పిక్చర్ or sculpture or by narration in music, dance and drama. So if we see the history in olden days, it will happen, 1 minute. So if you see the history of India in olden days, the religious and the religious and the traditions, religious practices, religious thoughts, all were conveyed or expressed with the help of 1 minute. All were expressed with the help of okay. All were expressed with the help with the narration in music and drama, or through a picture or sculpture. Okay, all religious thoughts and practice conveyed, okay, to the people. ప్రాచీన కాలంలో ధార్మికమైనటువంటి మతపరమైనటువంటి ఆలోచనల్ని, ఆచారాల్ని, ఓకే, వాటిని ఏ విధంగా ప్రజలకు తెలియజేసేవారు అంటే శిల్పం చెక్కడము. ఆ శిల్పాన్ని చూస్తే ప్రజలకు మతపరమైన ధార్మిక పరమైన ఆలోచనలు కానీ, లేకుంటే ఆ అనుభవాలు కానీ, ఆ జ్ఞానం కానీ, ప్రజలకి ఆచారాలు కానీ తెలుస్తాయి అన్నమాట. ఓకే, సో ఒక శిల్పాన్ని చూడడం ద్వారా, ఒక శిల్పం చెక్కితే ఆ శిల్పాన్ని చూడడం ద్వారా, లేకుంటే ఒక మంచి చిత్రం గీయటం, మంచి బొమ్మ గీయటం, ఆ బొమ్మ ద్వారా విషయాలు తెలియచేయటం అన్నమాట. ఓకే, ధార్మికమైనటువంటి ఆలోచనలు కానీ, లేకుంటే ఆచారాలు, అనుభవాలు కానీ. ఓకే, తర్వాత ఈ సంగీతము, నృత్యము, లేకుంటే నాటకము, ఇటువంటి వాటికి సంబంధించిన ప్రదర్శనల్లో నెరేషన్ అంటే వ్యాఖ్యానించడం. ఓకే, డ్యాన్స్ చేస్తూ ఉంటారు, డ్యాన్స్కి ముందు, డ్యాన్స్ మధ్యలో కానీ, డ్యాన్స్ చివరిలో కానీ కొద్దిమంది కామెంటరీ చేస్తూ ఉంటారు, దాన్ని నెరేషన్ అని చెప్పి అంటుంటారు. సో ఆ నెరేషన్ ద్వారా విషయాలు తెలియచేయటము. ఓకే, నాటకంలో కూడా అంతే, డైలాగుల ద్వారా నాటకానికి ముందు కొద్ది కామెంటరీ చేయటం, ఎండింగ్లో కాస్త కామెంటరీ చేయటం. ఓకే, ఆ విధంగా తెలియచేయటం. ఓకే, సంగీతంలో కూడా పాట ద్వారా, లేదా పాటకు ముందు, పాటకు చివరిలో దేని గురించి ఏమి అని చెప్పడం ద్వారా, నెరేట్ చేయడం ద్వారా మన విషయాల్ని తెలియజేయడం అన్నమాట. సో ఈ విధంగా ఇది ఆర్ట్ అనేటువంటిది ఈ విధంగా ఒక కమ్యూనికేటివ్ ఫంక్షన్ అనేటువంటిది పర్ఫామ్ చేస్తుంది అన్నమాట. ఓకే, art is the simplest form of communication. Any complicated idea can be conveyed impressively through art. Okay, through art what will happen? It is a simplest form of communication, and with the help of art, okay, any complicated idea, if idea is very complicated, that may be conveyed very easily and impressively and very simply with the help of art. Okay, that is the greatness of peculiarity of art. సో కళ అనేటువంటిది ఒక సాధారణంగా, చాలా సులభంగా, సరళంగా విషయాన్ని, సమాచారాన్ని అర్థమయ్యేలాగా ఎదుటి వాళ్ళకి తెలియజేయడానికి ఉపయోగపడేటువంటి ఒక సాధనం అన్నమాట కళ అనేటువంటిది. ఓకే, మన ఆలోచనల్లో ఏదన్నా సంక్లిష్టత అనేటువంటిది ఉంటే, గజిబిజి గందరగోళం అనేటువంటిది, ఓకే, ఒక ఇబ్బందికరంగా మన ఆలోచనలు ఉంటే, అటువంటి చాలా సులభంగా, ఆకర్షణీయంగా, ఎదుటి వాళ్ళని ఆకర్షించే వంటి విధంగా మన ఆలోచనని మనము పంచుకోవచ్చు అన్నమాట. ఓకే, సో వీ కెన్ షేర్ అవర్ థాట్స్
very easily. We can convey our ideas and thoughts very easily to all those viewers and spectators very impressively with the help of art. With the help of art. So in that way, art will help us. Okay. So we may communicate, or we can communicate or convey our ideas very simply and impressively with the help of art. This is the greatness of art. Art transmits variety of ideas. Each artist expression conveys a message. So another function of art is art. What will art do? Art transmits a variety of ideas. If you are having different types of or variety types of ideas, you can transmit those ideas with the help of art to other people, to viewers or spectators. Okay, each artistic expression conveys a message. In every artistic expression, behind that every artistic expression, there is a message. Okay, so every artistic expression conveys some sort of message. We have to focus on that and receive that and practice, receive that and also think over that. Okay, behind every artistic expression, there will be a message. There will be a message. Okay, so when we focus on that, we will get an idea that this in the with the help of this art, artist is expressing his ideas. Okay, so that uh, what is the idea of artist, and what he wants to convey with the help of art, we will came to know. Okay, సో ప్రతి కళ వెనుక, ప్రతి కళా ప్రదర్శన వెనుక లేదా కళాభివ్యక్తి వెనుక ఒక సందేశం అనేటువంటిది ఉంటుంది. సో కళ అనేటువంటిది ఏదో ఒక సందేశాన్ని తన ప్రదర్శన ద్వారా, అభివ్యక్తి ద్వారా, వ్యక్తీకరణ ద్వారా మనకు అందిస్తుంది. ఓకే ఓకే సో ప్రతి కళా ప్రదర్శన, కళాభివ్యక్తి ఏదైతే ఉంటుందో అభివ్యక్తి, అభివ్యక్తీకరణ, అందులో ఒక సందేశం ఉంటుంది. ఆ సందేశాన్ని మనం గ్రహించాలి. ఓకే, సో ఊరికే జస్ట్ ఏదో ప్రదర్శించారు, ఏదో చిత్రీకరించారు, బొమ్మ గీస్తారు, లేకుంటే ఏదో శిల్పం చెక్కేశారు, దీని వెనుక ఏం సందేశం లేదో అనుకోకండి. ప్రతి కళా అభివ్యక్తి, సో శిల్పం చెక్కడం అంటే అదొక అనమాట, కళాకారుడు యొక్క ఒక వ్యక్తీకరణ, ఒక ఎక్స్ప్రెషన్. ఓకే, చేయడం అంటే ఆర్టిస్ట్ యొక్క ఆర్టిస్టిక్ స్కిల్ లేదా ఆర్టిస్టిక్ స్కిల్ ఏదైతే ఉంటుందో ఆర్టిస్ట్లో, దాన్ని ఆయన ఆ చిత్రం ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాడనమాట. సో తర్వాత దాని ద్వారా ఒక మెసేజ్ కూడా తెలియజేస్తాడనమాట. ఓకే, తర్వాత మనలో భిన్నమైనటువంటి ప్రత్యేకమైనటువంటి లేదా విచిత్రమైనటువంటి ఆలోచనలు, భావాలు ఏవైనా ఉంటే వాటిని ఈ కళ సహాయంతో మనము మన నుంచి ఇతరులకి ప్రసారం చేయొచ్చు, ఇతరులకి పంపించవచ్చు అనమాట. దానికి కూడా కళ సహాయం చేస్తుంది. ఓకే, ద పిరమిడ్స్ ఫ్రమ్ ఈజిప్ట్ కమ్యూనికేట్ ద బిలీఫ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్, హెన్స్ డెత్ ఈస్ గ్లోరిఫైడ్ హియర్. Okay, so this example is already I told you that if you see the Egypt pyramids, with the help of Egypt pyramids or by observing that Egypt pyramids, what can we understand? What will we understand? So by seeing the Egypt pyramids, we will understand that after death there is a life. Such sort of belief is there for Egyptians. Okay, that's why they glorified the death. ఓకే, సో ఈ ఈజిప్ట్ పిరమిడ్లని గమనిస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే చావు తర్వాత మళ్ళీ మనిషి, అంటే చనిపోయిన తర్వాత మనిషి మళ్ళీ పుడతాడు అనే విశ్వాసము లేదా నమ్మకము ఈజిప్టు దేశానికి చెందినటువంటి ప్రజలకి ఉండేది. అందువల్లే వాళ్ళు చనిపోయినటువంటి వారికి సమాధులు చాలా పెద్దగా కట్టేవారు. పిరమిడ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఒక త్రిభుజ ఆకారంలో చాలా పెద్దగా కట్టేటువంటి వారు. ఓకే, సో అందులో అది మనం లోపలికి వెళ్ళి చూస్తే, లోపలికి వెళ్ళేకి మార్గం కూడా ఉంటుంది, మన అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళచ్చు. వెళ్ళి చూస్తే ఏముంటుంది అంటే అక్కడ చనిపోయిన వ్యక్తి శవం ఉంటుంది. శవంతో పాటు ఆయన ఒకవేళ మళ్ళీ బ్రతికి వస్తే కావలసినటువంటి వస్తువులన్నీ, ఆహారం కానీ, బట్టలు కానీ, నగలు కానీ, ఏమేమి అవసరమైతే అవన్నీ కూడా ఆ శవంతో పాటు అక్కడ పెట్టి ఉంటారని. ఓకే, సో అవన్నీ గమనిస్తే మనకి ఏం తెలుస్తుందంటే వీళ్ళకి పునర్జన్మల మీద విశ్వాసం ఉంది. ఈజిప్ట్ దేశస్తులకి ఒకానొకప్పుడు పునర్జన్మల మీద విశ్వాసం ఉంది.
మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతారని వాళ్ళు నమ్మేవాళ్ళు. అందువల్లనే మనిషి మళ్ళీ పుడితే ఏమేమి అవసరమో అన్నీ కూడా అక్కడ ఆ శవంతో పాటు పెట్టారు. పెట్టి నీట్‌గా ఒక గదిలా కట్టి దాని మీద పిరమిడ్ షేప్‌లో కట్టడం అనేటువంటిది చేశారని చెప్పి మనకు అర్థమవుతుంది. అందువల్ల వాళ్ళు మృత్యువుని చాలా గొప్పగా భావించేటువంటి వాళ్ళు. ఓకే. మృత్యు అంటే ఏదో చనిపోయినాళ్ళే ఇంకా వీడితో మనకేం పని అని అనుకోకుండా, చనిపోయిన వ్యక్తి మళ్ళీ వస్తాడు. మరి ఆ వ్యక్తికి కావాల్సినవన్నీ మనం సమకూర్చాలి అని ఈ విధంగా మృత్యు అనేటువంటిది ఆషామాషి వ్యవహారంగా కాకుండా ఒక గొప్ప ఇదిగా భావిస్తూ వాళ్ళు ఆ విధంగా చేయడం అనేది మనకు కనిపిస్తుంది. సో ఇఫ్ యూ సీ అనదర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ తాజ్ మహల్. తాజ్ మహల్ as you all know that is one of the seven wonders of world. Taj Mahal is one of the seven wonders of world. Okay. What Taj Mahal conveys, if you see, Taj Mahal conveys the eternal love and remains as a symbol of love and faith. Okay. If you see the Taj Mahal conveys eternal love and remains as a symbol of love and faith. సో మనకు ఉదాహరణ తాజ్ మహల్. ఆ తాజ్ మహల్ని గమనిస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే, తాజ్ మహల్ అనేటువంటిది ప్రేమ శాశ్వతము అనేటువంటి ఒక సందేశాన్ని మనకు అందిస్తుంది అనమాట. మనకు చావులే, ప్రేమ శాశ్వతము చూస్తే మనకు తెలుస్తుంది. తర్వాత ప్రేమకు నమ్మకానికి ఒక ప్రతీక లాగా అనేటువంటి ఆ కట్టడం మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఈ కమ్యూనికేటివ్ విధులు అనేటువంటివి సో కళకు ఉండేటువంటి క్రియాత్మక విధిలో ఈ రెండవ రకమైనటువంటి విధి ఏమిటంటే సమాచారాన్ని ప్రసారం చేయడం లేదా పంపిణీ చేయడం. దాని కింద ఈ విషయాలన్నీ మనం చర్చించాం. సో లైక్ దిస్ దీస్ ఆర్ ద కమ్యూనికేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ట్. ఓకే. నౌ లెట్ us discuss the other functions of art, that is and profession. సో మనం నెక్స్ట్ కళకు ఉండేటువంటి క్రియాత్మక విధుల్లో మనము లైవ్లీహుడ్ అనేటువంటి విధి ఏదైతే ఉందో, లైవ్లీహుడ్ అంటే జీవనోపాధి అని చెప్పి అంటూ ఉంటారు. ఓకే. అటువంటి విధులు కళకు ఉన్నాయి. సో ఎలా ఉన్నాయి వాటి గురించి మనం ఇప్పుడు ఒకసారి చర్చిద్దాం. లైవ్లీహుడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రొఫెషన్ అంటే వృత్తిపరమైనటువంటి విధులు, జీవనోపాధికి సంబంధించినటువంటి జీవనానికి సంబంధించినటువంటి విధులు కళకు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలించి చూద్దాం. థర్డ్ సార్ట్ ఆఫ్ functions of art are livelihood and profession. So these functions related to livelihood and profession. Okay. So art fetches earning for an artist. Okay. Many earn their livelihood being in the world of art. Okay. An artist, if a person is in the world of art and he is an artist, okay, with the help of art he will earn money. Okay. You know that you should know that with the help of art a human being will get some money, some livelihood with the help of art if he is in the world of art and he is an artist, skilled artist. Okay. సో కళాకారుడు అనేటువంటి వాడు కళ యొక్క సహాయంతో జీవనోపాధిని పొందటము, సంపాదన అనేటువంటిది పొందడము మనకు కనిపిస్తుంది చరిత్ర కాలం నుంచి ఈ కాలం వరకు కూడా. సో నీ దగ్గర కళ ఉండాలి, నువ్వు కళాకారుల ప్రపంచంలో ఉంటే అప్పుడు నీ దగ్గర ఉన్న కళతో నీకు ఉపాధి లేదా సంపాదన అనేటువంటిది లభించడం అనేది జరుగుతుంది. ఎలా అంటే చూడండి, the artists take up commission works or organize their exhibitions, participate in art events where their artworks are sold at higher price. So if you see artists who draws very beautiful arts, okay, sometimes artists will arrange art exhibitions in mega cities, metropolitan cities. There they exhibit their arts, okay, their paintings, and their paintings will be sold at a higher price in those art exhibitions. Okay. With that they will get some money, some earning, okay, and livelihood. This is one of the example. So artists
take up commissions work. On the basis of commission, artists will work. Okay, this also you can see in the field of film industry. Film industry. Okay, all those artists who draws paintings and beautiful arts. Okay, they are in those artists. Some of artists are working in the field of film industry on the basis of commission they are working. Okay, సో మనము ఈ కళాకారులకు సంబంధించి ఓకే చిత్రకారులకు సంబంధించి మనం గమనిస్తే మనకు ఒక విషయము బోధపడుతుంది. ఏమిటి ఆ విషయము అని అంటే ఫిల్మ్ బొమ్మలు చక్కగా గీసేటువంటి చిత్రం. ఓకే, వారి బొమ్మలతో అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కళా ప్రదర్శనలు అనేటువంటివి నిర్వహిస్తారనమాట. దీన్ని ఇంగ్లీష్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పి అంటారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ అని. సో ఈ కళా ప్రదర్శనలు ముఖ్యంగా పెద్ద పెద్ద సిటీస్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. కలకత్తా, బాంబే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇటువంటి చోట్ల అప్పుడప్పుడు ఆర్ట్ ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి. అక్కడ ఆర్టిస్టులు వారిలో ఉండేటువంటి ఆర్ట్ని ఓకే వారి ఆర్ట్కి సంబంధించినటువంటి వస్తువులు అంటే కళాకృతులు ఏవైతే ఉంటాయో కళాకృతుల్ని అక్కడ ప్రదర్శిస్తారు అన్నమాట. ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చినటువంటి జనము అరే ఈ ఆర్ట్ చాలా బాగుంది, ఓకే ఈ కళా ప్రదర్శన బాగుంది, ఇందులో ప్రదర్శించినటువంటి కళాకృతులు చాలా బాగున్నాయి, ఈ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఓకే, అట్లా అంటే పెయింటింగ్ సంబంధించిన ఆర్ట్ ఎగ్జిబిషన్ అయితే పెయింటింగ్స్ ఇంకా అట్లా రకరకాలన్నమాట. సో ఇవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి మనము వీటిని మనం కొనడం ద్వారా ఈ కళాకారుని మనం ప్రోత్సహించినట్టు అవుతుంది, ఈ కళాకారుడికి జీవనోపాధి అందించినట్టు అవుతుంది అని చెప్పి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ప్లస్ వాళ్ళు బతుకోవడానికి మనము సహాయం చేసినట్టు ఉంటుంది. ఈ కళాకారుడు మరిన్ని మంచి చిత్రాలు ఆర్ట్ అనేటువంటిది గీయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళు కొద్దిమంది పెయింటింగ్స్ని కొంటూ ఉంటారు. అది కొనడం ఎలా అంటే మామూలు ధర చెల్లించి కాదు, చాలా ఎక్కువ ధర చెల్లించి వాళ్ళు ఆ కళా ప్రదర్శనలో ప్రదర్శించినటువంటి కళాకృతుల్ని, ఆ చిత్ర కళాకృతుల్ని కావచ్చు, ఇంకా రకరకాల కళాకృతుల్ని కొంటూ ఉంటారనమాట. ఓకే, సో మీకు తెలుసో తెలియదో ఒక చిన్న పెయింటింగ్ని ఒక్కొక్కసారి కోట్ల రూపాయలు చెల్లించి లేదా లక్షల రూపాయలు చెల్లించి పెయింటింగ్ని కొనడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అనమాట ఆర్ట్ ఎగ్జిబిషన్లో. దాని గురించి మనకి న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్లో కూడా చూపిస్తూ ఉంటారు. ఓకే, ప్రసిద్ధి చెందిన చిత్రకారుల చిత్రాలకి ఎక్కువ ధర చెల్లించి కొంటూ ఉంటారు, ముఖ్యంగా ధనవంతులు. కొని వారి ఇళ్లల్లో, వారి భవంతుల్లో, వారి కార్యాలయాల్లో వాటిని పెట్టుకుంటారు. అదొక ప్రిస్టేజ్ లాగా, అదొక గౌరవం లాగా ఓకే చేస్తూ ఉంటారనమాట. ఓకే, మనకి ఎంఎఫ్ హుసేన్ అని చెప్పి ఒక ప్రసిద్ధ చిత్రకారుడు ఉన్నాడు. చిత్రాలు ఆయన గీసిన ప్రసిద్ధి చెందినటువంటి చిత్రాలు గీస్తారు. పైగా ఆయన కాంట్రవర్షియల్ ఆర్టిస్ట్ కూడా. ఓకే, ఆయన చిత్రాల్ని ఫారినర్స్ విదేశీయులు అయితే $1,000 లక్షల డాలర్లు చెల్లించి కొనుక్కోవడం అనేటువంటిది మనకు లైవ్ ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఒక మంచి ఉదాహరణ. ఆ కళను నమ్ముకుంటే, కళాకారుల ప్రపంచంలో ఉంటే మన కళా ప్రదర్శనల ద్వారా ఓకే మన జీవనోపాధిని పొందొచ్చు, తర్వాత సంపాదన కూడా మనకు ఉంటుంది అనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద డాన్సర్స్, మ్యూజిషియన్స్. 1 minute. The dancers, musicians, actors, anchor persons are paid well for their contribution and performance. Okay, like the artist who draws art, even dancers, musicians, actors, and anchors are also paid well for their contribution and for performance through programs. Okay, సో ఈ డ్యాన్సులు చేసేటువంటి వారు, లేకుంటే పాటలు పాడేటువంటి వారు, తర్వాత యాంకరింగ్ చేసేటువంటి వారు, ఇటువంటి వారందరికి కూడా ఒక చిత్రకారుడికి ఏ విధంగా అయితే తమ చిత్రాలని ఎక్కువ డబ్బులు చెల్లించి చిత్రకారుడు యొక్క చిత్రాలను కొంటారో, అదేవిధంగా వీరి యొక్క చిత్రాలను కూడా ఓకే వీరి యొక్క కళా ప్రదర్శనలకు కూడా ఎక్కువ డబ్బులు చెల్లించి ఓకే
వారికి లాభం కలిగేలాగా, వారికి ఉపాధి కలిగేలాగా, వారికి సంపాదన సమకూరేలాగా చేస్తూ ఉంటారు. ఎవరికి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తామనుకోండి, మనం చక్కగా డ్యాన్స్ చేస్తామని మనకు పేరు ఉంది అనుకోండి, అది 10 మందికి తెలిసిందంటే ఎక్కువ మంది వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి వస్తారు. ఓకే. టికెట్ పెట్టి కొనుక్కొని డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు చూడడము, లేదా డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత చాలా చక్కగా డ్యాన్స్ చేశారని చెప్పి సంతోషంతో వారికి చెక్కులు ఇవ్వటము. ఓకే. వేల రూపాయలు, లక్షల రూపాయలు డొనేషన్‌గా ఇవ్వటము. ఆ విధంగా సహాయపడడం అనేటువంటిది కూడా చేస్తూ ఉంటారు. సో, అట్లా డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా సంపాదన అనేటువంటిది డాన్స్ చేసేటువంటి ఆ కళాకారుడికి సమకూరుతుంది. సో, అదే విధంగా మ్యూజిక్ ద్వారా కూడా. సో, చక్కగా మనం పాటలు పాడతాము. చక్కగా మ్యూజిక్ కంపోజ్ చేస్తాము. ఓకే. సో, మన మ్యూజిక్ పర్ఫార్మెన్స్ మనం ఏదైతే మనం ఇస్తామో, సో, అది కూడా అంతే డాన్స్ ప్రోగ్రామ్ లాగే చూసి ఆనందించి డబ్బులిచ్చేవాళ్ళు, లేదా డబ్బులు పెట్టి కొని చూసి ఆనందించేవాళ్ళు. ఇట్లా 2 రకాలుగా మనకు సంపాదన, ఆదాయం అనేటువంటిది సమకూరుతుంది. ఇంకా నటులు నటిస్తారు నాటకాల్లోను, సినిమాల్లోను. సో, వారి నటనకు గూడా కోట్ల రూపాయలు చెల్లించడం అనేది ఉంది. అవి ఎవరు చెల్లిస్తారు అంటే మనందరం ఏమనుకుంటామంటే నిర్మాతలో లేకుంటే డైరెక్టర్‌లో డబ్బులిస్తారు నటులకి అని అనుకుంటాం. అది మనకి ప్రత్యక్షంగా కనిపించేదది. కానీ పరోక్షంగా ఏంటంటే ఆ డబ్బులన్నీ మనమే ఇస్తాం. మనం డబ్బులు పెట్టి టికెట్ కొని సినిమాకి వెళ్ళి చూస్తాము. అలాగే డబ్బులు పెట్టి టికెట్ కొని డ్రామాలు వేస్తుంటే అక్కడికెళ్ళి డ్రామా చూస్తాము. సో, మన డబ్బుల్లోంచి కొద్ది డబ్బులు ఆహ్, ఆ నాటకాన్ని, ఆ సినిమాని నిర్మించినటువంటి వాళ్ళు నటులకి ఇస్తారనమాట. ఓకే. సో, ఆ విధంగా వారికి కూడా బాగా ఆదాయం అనేది సమకూరుతుంది. ఇంకా అలాగే యాంకరింగ్ చేసేటువంటి వాళ్ళుంటారు. యాంకరింగ్. ఓకే. వ్యాఖ్యాత అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నాం. ఓకే. సో, రకరకాల కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ కార్యక్రమాల్లో మధ్యలో మాట్లాడేటువంటి వాళ్ళు, వ్యాఖ్యానించేటువంటి వాళ్ళు, కామెంటరీ చేసేటువంటి వాళ్ళుంటారు. వాళ్ళకి కూడా మంచి ఆదాయం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే అది కూడా కళ కాబట్టి. ఓకే. ఇట్లా చిత్రాలు గీయటము, నృత్యం చేయటము, పాటలు పాడటము, ఓకే. తర్వాత నటించడము, అలాగే వ్యాఖ్యానించడము, ఇటువంటి కళలు మన దగ్గర ఉంటే, ఆ కళల్ని ప్రదర్శిస్తే ఓకే. చక్కగా, నైపుణ్యంగా, ఆకర్షణీయంగా వాటికి మంచి ఆదాయము లేకుంటే సంపాదన అనేటువంటిది సమకూరుతుంది. జీవనోపాధికి ఢోకా ఉండదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇన్ హిస్టారికల్ టైమ్స్ kings and rich people patronized the artists. Many temples also provided opportunities for sculptors, musicians, and dancers to serve in the temple, in temples. Okay, so if you see the history, so many kings, okay, patronized the artist. So many rich people patronized the artist. Okay, and there are several temples which gave opportunities for artists, especially for sculptures, musicians, okay, dancers. Okay, in that way, those uh, uh, they mutually served each other. Temples served the artists and artists served the temples. Okay, with the help of temples they got several opportunities, especially sculptures, musicians and dancers. మనం చరిత్రను పరిశీలించి చూస్తే చరిత్రలో చాలామంది రాజులు, ధనవంతులు ఏం చేశారంటే కళాకారుల్ని పోషించారనమాట. పెంచి పోషించారు. వాళ్ళకి కావాల్సినంత డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలని కలుగు చేయడం. ఓకే. కలుగజేసి ఆ కళాకారుడు బతకాలి, ఆ కళాకారుడు చక్కగా తన కళని ప్రదర్శించాలి, చక్కటి బొమ్మలు గీయాలి, చక్కటి శిల్పాలు చెక్కాలి, చక్కటి సంగీతాన్ని అందించాలి, చక్కటి నృత్యాన్ని అందించాలని చెప్పి వారికి పోషించడం అంటే వారికి ఆహారము, నివాసము, ఓకే, వారి అవసరాలన్నీ చూస్తూ డబ్బులు ఇస్తూ ఈ విధంగా చేశారు. మనకి దీనికి ఎంతోమంది రాజులు, మహారాజులు, చక్రవర్తులు, ధనవంతులు ఈ విధంగా చేసినట్టుగా చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఉదాహరణకు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన శ్రీకృష్ణదేవరాయలు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. తర్వాత ఈ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలు కూడా కళాకారులకి మంచి అవకాశాలు కలుగజేశాయి. ముఖ్యంగా శిల్ప కళాకారులకు, సంగీత కళాకారులకు, నృత్య కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ దేవాలయాల ద్వారా వారు తమ కళను ప్రదర్శించేటువంటి అవకాశం దేవాలయాలు కలుగజేశాయన్నమాట. ఆ విధంగా వారు దేవాలయాలకు సేవ చేయడం, దేవాలయాలు వారికి సేవ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. సో, ఒకప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఓకే, మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా గుళ్ళల్లోనే జరిగేవన్నమాట. సో, పలానా రాములవారి గుడిలో
ఈరోజు రాత్రికి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఓకే, నృత్య కళా ప్రదర్శన ఉంది, లేకుంటే పలానా వెంకటేశ్వర స్వామి గుడిలో రేపు రాత్రి ఒక సంగీత కార్యక్రమం ఉంది. ఈ విధంగా మీరు వినుంటారు మన ఊర్లలో ఇప్పటికి కూడా ఆ విధంగా జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ విధంగా దేవాలయాల ద్వారా కూడా అవకాశం ఈ కళాకారులకు లభించడం. తర్వాత శిల్పాలు చెక్కడం, గుడి కడుతున్నారంటే గుడిలో చక్కటి శిల్పాలు అనేటువంటి పెట్టడం జరుగుతుంది. సో ఆ శిల్పాలన్నీ శిల్ప కళాకారుడు చెక్కుతాడు. సో శిల్పాలు చెక్కినందుకు అతనికి తృణమో పణమో అనేటువంటి చెల్లించడం జరుగుతుంది. ఆ విధంగా వీరికి ఉపాధి అనేది దేవాలయాల ద్వారా కూడా కలుగుతుంది అన్నమాట. ధనవంతులు, రాజులు, తర్వాత దేవాలయాల ద్వారా ఎంతోమంది కళాకారులకి చరిత్రలో ఉపాధి ఆదాయం అనేది సమకూరింది అన్నమాట. సో ఇన్ ప్రజెంట్ డేస్ there are more opportunities for creative persons and artists. So if you see the present situation, there are several opportunities for artists and creative talented persons. ఓకే, మరి వర్తమాన కాలంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, వర్తమాన కాలంలో ఈ కళాకారులకి, ఈ సృజనాత్మకమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వ్యక్తులకి ఎన్నో అవకాశాలు ఆధునిక కాలంలో లభిస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయింది. మనము కేవలం మన ప్రాంతంలో అని కాకుండా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మన కళా ప్రదర్శన ద్వారా మనము ఉపాధి పొందొచ్చు, 10 మందిని ఆనందింపజేయచ్చు. తద్వారా మన ఆదాయము, మన సంపాదన కూడా మనము చూసుకోవచ్చు, మన మానసిక తృప్తిని కూడా తద్వారా పొందొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ so that is a third function. And now see the fourth function of art. మరి కళకున్న క్రియాత్మక విధుల్లో 4వ విధి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో 4వ విధి ఏంటంటే సోషల్ ఫంక్షన్, సామాజిక విధి అని చెప్పి అంటారు. ఓకే, ఏమిటి సామాజిక విధి? కళ నిర్వహించేటువంటి సామాజిక విధి, క్రియాత్మక విధిలో సామాజిక విధి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. So art reflects the social development of a particular society from time to time. It also brings people together in a given space and time. So if you see social development of a particular society from time to time is reflected in the art. So if society is developed, okay, during some period, okay, that development is reflected in the arts which were prevailing at that time. ఓకే, మరి కళ ఏం చేస్తుంది అంటే సామాజిక అభివృద్ధి, ఓకే, సమాజంలో ఫలానా సమాజంలో ఫలానా కాలంలో సమాజం ఎట్లా అభివృద్ధి చెందింది అనేది కళలో ప్రతిబింబిస్తుంది అన్నమాట. కళ ద్వారా కళలో దాని యొక్క ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. సో మీరు తెలుసుకోవాలి, ఉదాహరణకు విజయనగర కాలంలో మరి ఈ ప్రాంతం, ఏ ప్రాంతంలో అయితే విజయనగర రాజులు ఉన్నారో ఆ ప్రాంతంలో సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది మీరు తెలుసుకోవాలంటే ఆ విజయనగర రాజుల కాలానికి సంబంధించిన కళలు అంటే శిల్పకళ కావచ్చు, చిత్రకళ కావచ్చు, లేకుంటే ఇంకా సాహిత్యం, ఈ కవిత్వము ఇటువంటివి రాశారు కదా కవులు, ఆ కళలు కావచ్చు, వాటిని పరిశీలించి చూస్తే అప్పటి సమాజం ఎట్లా అభివృద్ధి చెందిందో మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇట్ ఆల్సో బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ ఇన్ ఎ గివెన్ స్పేస్ అండ్ టైమ్. ఓకే, so the another function of art is art brings people together in a given space and time. Okay, ఒక కాలంలో ఒక ప్రదేశంలో ప్రజలందరినీ ఐక్యం చేసేటువంటి పని కళ అనేటువంటిది చేస్తుంది. సో కళకు ఉన్నటువంటి మరొక గొప్ప క్రియాత్మక విధి ఏంటంటే కళ ప్రజల్ని ఐక్యం చేస్తుంది. ఒక ప్రాంతంలో ఒక కాలంలో ఈ విధంగా కళ చేసింది అనడానికి చరిత్రలో మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఓకే, సో మనము చూడొచ్చు అనమాట కళ ఏ విధంగా ప్రజలను ఐక్యం చేస్తుంది అనడానికి మనకు చాలా ఉదాహరణలు చరిత్రలో కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యూజిక్ ప్రోగ్రామ్ బ్రింగ్స్ జాయ్ కలెక్టివ్లీ టు ఆల్ ద స్పెక్టేటర్స్. ఇట్ కన్వేస్ ద సోషల్, కల్చరల్ అండ్ రిలీజియస్ కండిషన్ through certain symbols created by the artist, which are shown in the form of gestures in performing arts and also through poetry, fiction or theater. Okay, for example, a music program brings joy collectively to all the spectators. So if you go for a music program, you and your friends and your relatives, okay, listening to or by viewing that program, by listening that music, all of you will get joy, okay, and happiness. Okay, collectively all of you get joy and happiness.
సో మనం ఏదన్నా ఒక సంగీత కార్యక్రమానికి వెళ్ళామనుకోండి, మనము, మన ఫ్రెండ్స్, మన బంధువులందరూ. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంగీత కార్యక్రమాన్ని చూడడము, సంగీతాన్ని వీణ వీణుల విందైన సంగీతాన్ని వినడం ద్వారా మనమందరం కూడా, వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా సంతోషాన్ని, ఉమ్మడిగా మన సంతోషాన్ని, ఆనందాన్ని పొందటం జరుగుతుందనమాట. ఓకే. సో ఆ విధంగా అందరం కలిసి ఆనందాన్ని పొందటము అనేటువంటిది, ఇక అందరూ కలవడం అనేటువంటిది, ఆనందాన్ని పొందడం కోసం అందరూ కలుస్తున్నాం. అంటే అందరము ఐకమవుతున్నాం, ఏకమవుతున్నాం అనమాట. ఐకమత్యంగా అందరు కలిసి వెళ్ళి ఆనందాన్ని పొందుతున్నాం. సో కళ, అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేటువంటి ఆ కళ ఉంది, లేదా మ్యూజిక్ ప్రోగ్రామ్ అనేటువంటి ఆ కళ ఉంది. ఆ కళ ఏం చేస్తుంది? మిమ్మల్ని అందరినీ కలిపి తన దగ్గరకు తీసుకొస్తూ ఉంది. మీకు ఆనందాన్ని అందిస్తుంది. సో ఆ ఆనందాన్ని పొందడం ఆ కళ ద్వారా, దానికోసం మీరందరూ కలిసి వెళ్తున్నారు. ఆ విధంగా మనుషుల్ని కళ ఏకం చేస్తుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. సో ఇట్ కన్వేస్ ద సోషియో కల్చరల్ అండ్ రిలీజియస్ కండిషన్ through certain symbols. Okay, the symbols which were used in different arts. Okay, with those symbols, the art will conveys the socio-cultural and religious conditions which were prevailed at that time, which were there at that time. Okay, so కళల్లో, కళల్లో రకాల సంకేతాల్ని, ఒక్కొక్క రకమైన కళలో ఒక్కో రకమైన సంకేతాలని ఉపయోగిస్తారు. మరి ఆ సంకేతాల ద్వారా కళలు మనకి ఏం తెలియజేస్తాయి అంటే, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక స్థితిగతుల్ని తెలియజేస్తాయి. ఆ కళ ఏ కాలానికి సంబంధించినదో, ఆ కాలంలో సామాజిక స్థితిగతులు ఎలా ఉండేవి, సాంస్కృతిక పరిస్థితులు ఎలా ఉండేవి, లేకుంటే ఆధ్యాత్మిక, ధార్మిక, మతపరమైన పరిస్థితులు ఎలా ఉండేవి అనే విషయాలు కళలు తమ సంకేతాల ద్వారా మనకు తెలియజేస్తాయన్నమాట. ఓకే, దీస్ సింబల్స్ క్రియేటెడ్ బై ద ఆర్టిస్ట్ విచ్ ఆర్ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గెస్చర్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఓకే, symbols means symbols created by the artist and which are shown in the form of gestures in the performing arts. సో సంకేతాలు అని చెప్తున్నాం కదా, సంకేతాలు, కళాకారుడు ఆ సంకేతాలని సృష్టిస్తాడు. ఓకే, ఆ సంకేతాలు ఈ ప్రదర్శన కళల్లో, ఓకే, రకరకాల సైగల ద్వారా, సంజ్ఞల ద్వారా ఆ సంకేతాల్ని, ఆ సంకేత రూపాల్ని ప్రదర్శించడం అనేది జరుగుతుంది. ప్రదర్శన కళల్లో అయితే ఆ సంకేతాలని రకరకాల సంజ్ఞల ద్వారా చూపించడం లేదా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఆల్సో త్రూ పోయిటరీ, ఫిక్షన్ ఆర్ థియేటర్. సో అలాంగ్ విత్ దోస్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, okay, even in the poetry or through the poetry, fiction or theater also, so many with the help of so many symbols and gestures, okay, the art conveys socio cultural and religious conditions of that time. Okay, సో ఇట్లా కవిత్వం ద్వారా కానీ, ఓకే, కథల ద్వారా కానీ, నాటకాల ద్వారా కానీ, ఇంకా ప్రదర్శన కళల ద్వారా కానీ, వీటన్నిటిలోనూ కొన్ని సంకేతాలు, కొన్ని సంజ్ఞలు ఉంటాయి. వాటి ద్వారా ఆ కళ ఏం చేస్తుందంటే, ఆ కాలపు సామాజిక, సాంస్కృతిక, ధార్మికమైనటువంటి స్థితిగతుల్ని మనకు తెలియజేస్తుంది. సో మనం ఉదాహరణకి శ్రీకృష్ణదేవరాయలని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అప్పట్లో ఆయన ఆముక్తమాల్యద అనే కావ్యం రాశారు. తెనాలి రామకృష్ణుడు కొన్ని కావ్యాలు రాశాడు. అల్లసాని పెద్దన కొన్ని కావ్యాలు రాశాడు. వాటిని చదివితే ఆ కాలంలో సామాజిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, సాంస్కృతిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, మతపరమైనటువంటి పరిస్థితులు ఎట్లా ఉండేవి అని మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, అప్పట్లోనే ఆ కాలంలో కొన్ని నాటకాలు కూడా రాయటం జరిగింది, కొన్ని నాటకాలను ప్రదర్శించడం జరిగింది. అప్పటి నుంచి ఆ నాటకాలను అలాగే కంటిన్యూగా ప్రదర్శిస్తూ ఉంటారు కొన్ని నాటకాల్ని. సో ఆ నాటకాలను పరిశీలించిన అప్పటి స్థితిగతులన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. ఎమోషన్స్, మూడ్స్ అండ్ ఫీలింగ్స్ ఆర్ ఆల్సో కమ్యూనికేటెడ్ త్రూ ఆర్ట్. ఓకే, ద అనదర్ సోషల్ ఫంక్షన్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ with the help of art, okay, we may communicate our moods, our feelings and emotions. ఈ కళల సహాయంతో మనము మన మూడ్స్ని కానీ, మన ఫీలింగ్స్ని కానీ, మన ఎమోషన్స్ కానీ మనము తెలియజేయచ్చు. ఓకే, మన నుంచి ఇతరులకి ఆ మూడ్స్ని, ఆ ఫీలింగ్స్ని, ఆ ఎమోషన్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈ కళల యొక్క సహాయంతో. సో ఎమోషన్స్ అంటే అర్థం ఏంటంటే భావోద్వేగాలు. ఓకే, సో చూడండి, భావోద్వేగం అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్పాను, మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, అక్కడ ఒక పిల్ల ఒక బండి కింద పడి చనిపోతే మీలో కొద్దిమంది, చూసినటువంటి వారిలో కొద్దిమంది చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు.
అరే పాపం చిన్న కుక్క పిల్ల చచ్చిపోయింది, అన్యాయంగా ఈ కుక్క పిల్ల మీద బండి పోనిచ్చారే వాళ్ళు అని చెప్పి పోనిచ్చిన వాళ్ళ మీద కోపము, చనిపోయిన కుక్క పిల్ల స్థితిని చూసి మీరు చాలా బాధపడ్డము. ఓకే, కొద్దిమంది, అందరు కాదు, కొద్దిమంది జరుగుతుంది. దాన్ని ఎమోషనల్ ఫీలింగ్ అంటారు. సో బాధపడడం, కొద్దిమంది బాధపడిన వెంటనే మర్చిపోతారు, కొద్దిమంది మర్చిపోలేకపోతారు. కొద్ది రోజులు లేదా కొన్ని గంటలు ఆ బాధ అనేది అలాగే, ఆ కోపం కానీ, ఆ చంపిన వాళ్ళ మీద కోపం, చచ్చిపోయిన కుక్క పిల్ల స్థితిని చూసి బాధ అలాగే కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళు చాలా ఎమోషనల్ అని చెప్పి అంటూ ఉంటారు. సో వాటిని ఎమోషన్స్ అని చెప్పి అంటారు, భావోద్వేగాలని. మూడ్స్ అంటే మానసిక స్థితి. మానసిక స్థితి, నీ మానసిక స్థితి ఎలా ఉంది? నువ్వు మనసులో బాధపడుతున్నావా, సంతోషపడుతున్నావా, ఉత్సాహంగా ఉన్నావా, నిరుత్సాహంగా ఉన్నావా? సో వీటన్నిటిని కూడా కళ యొక్క సహాయంతో మనం కమ్యూనికేట్ చేయొచ్చు, ఎదుటి వాళ్ళకి తెలియజేయచ్చు అనమాట. అది ఒక మైమ్ కావచ్చు, ఒక డ్రామా కావచ్చు, ఒక చిత్రం కావచ్చు, దేని ద్వారా అయినా సరే నీ ఉత్సాహంగా ఉంటే నీ ఉత్సాహాన్ని ఎదుటి వాళ్ళకి తెలియజేయడం. ఓకే, నీ ఎమోషన్ని ఎదుటి వాళ్ళకి తెలియజేయడం. అలాగే నీ ఫీలింగ్స్ అంటే భావనలు, అనుభూతులు అని చెప్పి అంటారు. సో నీలో ఉండేటువంటి భావాలు, అనుభూతులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నువ్వు కళ యొక్క సహాయంతో నువ్వు కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్. సో లాస్ట్ క్రియేట్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ రిలాక్సేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, సో చివరి క్రియాత్మక విధి కళకు సంబంధించి ఏమిటంటే రిలాక్సేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. రిలాక్సేషన్ అంటే రిలాక్స్ కావడం, విశ్రాంతిగా, ఆరాంగా ఫీల్ అయితే దాన్ని రిలాక్సేషన్ అంటారు. రెండవది ఎంటర్టైన్మెంట్ అంటే మానసికంగా ఆనందము, ఆహ్లాదము అనేటువంటిది పొందటం అన్నమాట. సో ఇది ఒక విధి, కళ యొక్క విధి, చివరి విధుల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి విధి అన్నమాట. సో అటెండింగ్ ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆర్ a drama will bring joy to the tired mind. Okay, one relaxed and a break from routine work. If you go for a dance program or drama, okay, by seeing that dance program or drama, you will get joy and you will be relaxed, and there will be from your routine work. Okay, the mind which is tired with the routine work will get, and you will get happiness and joy by watching those dance programs and drama. This is called relaxation. సో మీరు ఒక నాటకాన్ని లేదా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళారు, అక్కడ వెళ్ళి చూడడం ద్వారా ఆ నాటకాన్ని, డ్యాన్స్ ప్రోగ్రామ్ని మీరు బాగా రిలాక్స్ అవుతారు. అలసిపోయినటువంటి మీ మనసు, మీ హృదయము, మీ బుర్ర అవన్నీ కూడా ఏమవుతాయంటే మీ వాటి అలసటని పోగొట్టుకొని ఓకే విశ్రాంతిని పొందుతాయి. తద్వారా మీరు ఒక సంతోషాన్ని పొందుతారు. రొటీన్ వర్క్లో పడి కొట్టుకొని పోతున్నటువంటి మీరు ఆ రొటీన్ వర్క్కి బ్రేక్ ఇచ్చి మధ్యలో ఈ విధంగా కళాత్మకమైనటువంటి ప్రదర్శనలకు వెళ్ళడం ద్వారా మీరు మీలోని అలసటని, మానసిక అలసటని, శారీరక అలసటని పోగొట్టుకొని మీరు బాగా రిలాక్స్ అవుతారు, ఆనందాన్ని పొందుతారు. సో వీడియో గేమ్స్ అండ్ సినిమా ఆర్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. సో ఆర్ some more examples for getting entertainment are cinema, along with drama and dance programs, cinema and video games. With the help of this cinema and video games also we can get entertainment. Okay, సో డ్రామాలు, నాటకాలు, డ్యాన్స్ ప్రోగ్రాములు, సినిమాలు, వీడియో గేమ్లు ఇవి కూడా మనకి ఆనందాన్ని అందిస్తాయి అన్నమాట. The people from rural and urban places equally enjoy going to cinema and watching television programs. So for enjoying, there is no difference between rural people and urban people. For getting enjoy or joy, there is no difference between rural people and urban people. Both the people will get enjoy by going to cinema, by watching or watching the dance program, they will get enjoy. Okay, or watching the television programs, they will get enjoy. సరే, సంతోషాన్ని పొందటము అనేటువంటి విషయంలో మనుషులంతా ఒకటే. ఇందులో టౌన్లో వాళ్ళైతే ఒకటి, పల్లెల్లో వాళ్ళైతే ఒకటి అంటూ ఏమీ లేదు. సో గ్రామీణులైనా, పట్టణవాసులైనా అందరూ సమానంగా ఆనందాన్ని పొందుతారు. దేని ద్వారా అంటే సినిమాలు చూడడం ద్వారా, నాటకాలు చూడడం ద్వారా, డ్యాన్స్ ప్రోగ్రాంలు చూడడం ద్వారా, టీవీలో వచ్చే ప్రోగ్రాంలు చూడడం ద్వారా వాళ్ళు పట్టణాల్లో ఉన్న, పల్లెల్లో ఉన్న సమానమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. సో ఇది కళ యొక్క మరి యొక్క క్రియాత్మక విధి. ఓకే, సో చివరిగా నాన్ ఫంక్షనల్ ఇచ్చారు. అంటే కళకు క్రియాత్మక విధులే కాకుండా అక్రియాత్మక విధులు అంటే నిష్క్రియ విధులు కూడా కళకు ఉన్నాయి. ఫంక్షన్స్ ఆర్ ఆల్సో దేర్ ఫర్ ఆర్ట్ అనేటువంటిది చివరిగా చూద్దాం.
Art need not be always functional. At certain times, it acts as value adding factor if art is created or performed with philosophical approach. Okay.